केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् स्वयमेवात्मनात्मानं वेत्थत्वं पुरुषोत्तमा భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషశ్రేష్ఠుడా, సమస్త ప్రాణులని సృష్టించేటువంటి వాడవు, సకల జీవులకి నియామకుడవు, ఇంకా దేవతలకు కూడా దేవుడవి, జగన్నాథుడివి అయిన నిన్ను తెలుసుకోవాలంటే చాలా చాలా శక్తి సామర్థ్యాలు ఉండాలని శ్రీకృష్ణుడిని అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు. ఎందుకంటే భగవానుడు అర్జునుడిని కార్యోన్ముఖుడు అంటే యుద్ధం చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు అనేక విధాలుగా అర్జునుడికి అనేక విషయాలు తెలియజేస్తూ భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఎలాగంటే సమస్త చరాచర ప్రాణికోట్లలోనూ మణులను ఒక దండగా చేస్తే ఆ దండలోని దారము వలె, అంటే ఆ మణులన్నింటినీ ఒక చోటకి చేర్చేది దారం. ఆ దారం లేకపోతే ఆ మణులకన్నింటికి కలిపి అందం రాదు. ఒక్కొక్క మణి చాలా అందంగా ఉండవచ్చు, కానీ ఒక దండ ఏర్పడాలంటే ఒక దారం ఉండాలి. అటువంటి దారము వంటి వాడు. అలాగే నీటికి ఉండే రుచి, ఇంకా సూర్యచంద్రులలో ఉండే ప్రకాశ రూపము, వేదములలో ఉండే ఓంకార రూపము, మనుషులలో ఉండేటువంటి పరాక్రమ రూపంలో భగవానుడు ఉన్నాడని తెలియజేస్తున్నాడు. జ్ఞానము అంటే ఏమిటో, విజ్ఞానము అంటే ఏమిటో అన్ని వివరంగా తెలియజేశాడు. జ్ఞానము అంటే శాస్త్రం వలన తెలుసుకున్నది, విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానం. అంటే ఒక అగ్గిపుల్లతోటి అగ్గిపుల్లని ఇలా వెలిగిస్తే నిప్పు పుడుతుంది అనేటువంటిది జ్ఞానం. నిప్పు ఎలా పుడుతుంది అనేటువంటిది తెలుసుకోవాలంటే అగ్గిపుల్లతోటి చెయ్యాలి, వెలిగించితే నిప్పు పుడుతుంది అనేటువంటిది జ్ఞానం. అది అగ్గిపుల్లని ఆ అగ్గిపెట్టెతోటి ఇలాగా ఒకసారి ఆడించి చేయడం వలన పుట్టేటువంటి అగ్ని చేతికి తగిలితే కొంచెం వేడి కలుగుతుంది. అది అగ్ని పుట్టింది అనే విషయం తెలుస్తుంది. అది విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. ఆధారం లేకపోతే ఆధేయం నిలవదు. ఈ సమస్త ప్రపంచానికి, అందులో ఉండే పదార్థాలకి ఆధారం పరమాత్మ. అటువంటి పరమాత్మను తెలుసుకోవాలంటే జీవులకు చాలా శక్తి, సహనము, అపారమైన విజ్ఞానము ఉండాలి. కనుక ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా తెలుసుకున్నటువంటి అర్జునుడు శ్రీకృష్ణుని రకరకాలుగా స్తోత్రం చేస్తున్నాడు. జై గురుదత్త.